వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చాలా నష్టపోతూ ఉంది. ఇదేదో ఒక మైనారిటీలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, లౌకికత్వానికి సంబంధించిన విషయం, దేశ రాజ్యాంగానికి సంబంధించిన విషయం, మతతత్వ రాజకీయానికి సంబంధించిన విషయం. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళను వ్యతిరేకించే ధైర్యం చేయలేక మన పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. అండ్ ఎన్నికలు వచ్చేసరికి జనాలకు మర్చిపోయే అలవాటు ఉంటుందిలే, ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు, ఇంతకుముందు చాలాసార్లు చేశాం కదా అని చంద్రబాబు నాయుడు గారు కనుక అనుకుంటే ఈసారి మాత్రం అంత ఈజీగా ఆ నష్టాన్ని పూడ్చుకోవడం సాధ్యం కాదు అని అనిపిస్తుంది. ఎంత దారుణం అంటే, తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగితే ఆ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు లేవనెత్తిన కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో, కొన్ని కీలకమైన మధ్యంతర ఉత్తర్వుల రూపంలో కేంద్రానికి ఏమైతే సుప్రీంకు నోటీసులు ఇచ్చిందో, ఒక రాజకీయ పార్టీగా అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ వ్యక్తపరచలేకపోయింది అంటే రాజకీయంగా ఆయనకు జరగబోయే నష్టం వెరీ సింపుల్ అండి. అటువైపు వాళ్ళది మతతత్వ రాజకీయమే ఎజెండా. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వెళ్ళి వాళ్ళ షూలో కాలు పెట్టిండ్రు అంటే వాళ్ళంత కంఫర్ట్ ఈయనకైతే ఉండదు కదా. ఈయన వెళ్ళి ఆ షూలో కాలు పెడితే ఈయనకు ఉన్నటువంటి ఇన్ని దశాబ్దాలుగా ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి వర్గాలు కానీ ఖచ్చితంగా దూరం అవుతాయి. సింపుల్ లాజిక్ కదా, చాలా సింపుల్ లాజిక్ కదా. మరి అది జరగబోయే నష్టం కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు క్లియర్గా అడిగింది ఏమని, ఇప్పుడు హిందూ బోర్డుల్లోకి ముస్లింలకు అవకాశం ఇస్తారా అని అడిగింది కేంద్రాన్ని. హిందూ బోర్డుల్లోకి ముస్లింలకు అవకాశం ఇస్తారా అని చెప్పి అడిగింది. వ్యాలిడ్ ప్రశ్న. తిరుమలలో ఉద్యోగాలే చేయనేయడం లేదు. తిరుమల లాంటి చోట్ల ఉద్యోగాలే చేయనేయట్లేదు వేరే మతస్థులను. మరి ఇప్పుడు వక్ఫ్ బోర్డుల్లోకి వేరే మతస్థులను ఎలా ప్రవేశింపజేస్తారు మీరు అనేది ప్రశ్న. వందల సంవత్సరాల ఆస్తులు అవి ఇప్పుడు వెళ్ళి పేపర్లు పట్టరామంటే ఎక్కడి నుంచి పట్టుకొని వస్తారు అని చెప్పి అడిగింది. పిటిషనర్లు లేవనైతే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే తీరాలి అనింది. అసలు మీరు విచారణ సాగుతూ ఉంది కదా, ఈ చట్టానికి లోబడి వక్ఫ్ భూములను డీనోటిఫై చెయ్యకండి అన్నది. ఎక్స్ అఫీషియో సభ్యులు తప్ప ఆ వక్ఫ్ బోర్డుల్లోకి ముస్లిమేతరులకు ప్రవేశం ఉండకూడదు అనింది. ఒక రాజకీయ పార్టీగా, ఒక లౌకిక పార్టీ అని చెప్పుకునే వీళ్ళు కనీసం ఇటువంటి ప్రశ్న, ఇటువంటి చర్చలు ఏమైనా ఎత్తలేకపోయారు. ఇటువంటి వాటి మీద సవరణలే కోరలేకపోయారు. పైపెచ్చు మళ్ళీ వీళ్ళని విమర్శిస్తుంటే తూచు జగన్ వాళ్ళు కానీ మద్దతు ఇచ్చారు. ఎవరు మద్దతు ఇచ్చారు? ఏకంగా వాళ్ళు సుప్రీంకోర్టులో కానీ పిటిషన్ వేశారు కదా, అన్ని పార్టీలతో, చాలా పార్టీలతో పాటు. సో రాజకీయంగా చాలా నష్టం జరగబోతూ ఉంది. ఇక్కడ అఫ్కోర్స్ ఆ జనసేనను దానికి చుట్టూ ఉండే కాసింత కులాభిమానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని అడ్డపెట్టుకొని బీజేపీ ఏమైనా కాసింత బలపడే ప్రయత్నం చేస్తే వాళ్ళు కాసింత బలపడితే తెలుగుదేశం బలహీనపడుతుంది. వెరీ సింపుల్ లాజిక్. అటువైపు వాళ్ళది మత రాజకీయం అని స్పష్టంగా కనిపిస్తుంది కదా, వాళ్ళ విధానమే అది కదా. మరి ఈయన వెళ్ళి వాళ్ళ షూలో కాలు పెట్టడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలేమీ మరి అంత అమాయకులు కాదు, మరి అంత మతాన్ని ఉన్మాదంగా మలుచుకునే లేరు. సరే, ఇప్పుడు కొందరు ఒక పార్టీ అధ్యక్షుడు, ఆ సినిమా హీరోలను చూసో ఒకరిద్దరిని ఆ మతం అనేది పూసుకుంటూ ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువే. అటు పూసుకునే వాళ్ళు పూసుకుంటే వాళ్ళని అసహించుకునే వాళ్ళ సంఖ్యగానే పెరుగుతుంది బాగానే. అంత ఈజీ కాదు ఇక్కడ మనుగడ సాధించడం. కానీ బీజేపీ ఉనికి చాటుకోవాలి అని చెప్పి ఏమంటారు, ప్రధానంగా ఒక కులం మద్దతుతో నడుస్తున్నటువంటి ఒక పార్టీని ముందు పెట్టుకొని వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటే చంద్రబాబు గారు కానీ ఆ షూలలోనే కాలు తడుగుతూ ఉన్నారు. డిఫైన్ చేయలేనంత నష్టం డెఫినెట్లీ జరగబోతూ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ, సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలు, ఆ తర్వాత కేంద్రం కొన్నిటికి సమాధానం చెప్పక తప్పదు, కొన్ని సవరణలు యాక్సెప్ట్ చేయక తప్పదు. అప్పుడేంటి చంద్రబాబు గారు అసలు మీరు ఈ పని కూడా చేయలేదు, చివరికి కోర్టు చేయాల్సి వచ్చింది అని ప్రశ్నలు దూసుకొని రావు. అంత ఈజీ అయితే కాదు. తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా చాలా నష్టం జరగబోతోంది. మరి వీటన్నిటికీ సొల్యూషన్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఫస్ట్లో చెప్పినట్లు శకుని పాచికల్ లాంటి ఆన్సర్లు ఏమైనా ఉంటే దానికి ఎవరు ఏం చేయలేరులేండి ఇంకా.